ఉత్సాహంగా ప్రారంభమైన ఏపీఎల్ సీజన్ 3 ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 3 ప్రారంభం. మధురవాడ వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర క్రికెట్ లీగ్ సీజన్ 3 పోటీలను క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె నుండి ఢిల్లీ వరకు ఉన్న ఆంధ్ర ఆటగాళ్లకు ఇంకా పై స్థాయిలో పోటీ పడే విధంగా సహాయ సహకారాలు ఇచ్చేందుకు ఉమ్మడి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఏపీఎల్లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ అభినందనలు అని తెలియజేశారు. విశాఖ ఎంపీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి క్రీడాకారులకు తగిన వసతులు, పరికరాలు, ప్రోత్సాహకాలు కేంద్రం నుండి తన వంతు సాయంగా పొందేందుకు తగిన కృషి చేస్తానని హామీ ఇచ్చారు. క్రీడల్లో ఇక మీదట రాజకీయ జోక్యం లేకుండా చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందన్నారు. ఈ పోటీల్లో రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, బెజవాడ టైగర్స్, వైజాగ్ వారియర్స్ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా విశాఖ ఎంపీ భరత్, నగర మేయర్ హరివెంకట కుమారి, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా విశాఖ కలెక్టర్ కె మైహూరి అశోక్, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ మంచో ఫెర్రర్, సభ్యులు వి మురళీమోహన్, డి ఆస్కర్ వినోద్, మాజీ బీసీసీఐ చైర్మన్ జి గంగరాజు, ఏసీఏ చైర్మన్ ఈ శరత్ చంద్ర రెడ్డి, కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ మొత్తం మ్యాచ్లు స్టార్ స్పోర్ట్స్ తెలుగు, స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. 19 లీగ్ మ్యాచ్లతో మొదలై జూలై 13వ తారీఖున ఫైనల్తో ముగియనున్నాయి. నిన్న వరల్డ్ టీ20 మ్యాచ్ గెలిచిన భారతదేశ క్రికెటర్లందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున, మా ప్రభుత్వం తరఫున మరొకసారి శుభాభినందనలు. ఈరోజు ఈ ఏపీఎల్ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఇక్కడ పిలిచిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారికి, ఇక్కడికి చేసిన పెద్దలకు, స్పోర్ట్స్ మెన్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే హామీ ఇస్తుంది, రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఏ విధమైన సహకారం కావాలో ఆటగాళ్ళన్నింటికీ అందించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ తరఫున తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ విధమైన అవకాశాలు లేక పల్లెల్లో మగ్గుతున్న ఆటగాళ్ళందరికీ ప్రోత్సాహం ఇచ్చేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, తప్పకుండా గ్రామ స్థాయిలో నుంచి మార్పు మొదలవుతుందని ఒక స్పోర్ట్స్ మినిస్టర్గా మీకు చెప్తున్నాం. ఎందుకంటే ముందు కాలాల్లో స్పోర్ట్స్ అంటే పట్టించుకునే నాదుడే లేదు. ఇప్పుడు మేము ఒకటే హామీ ఇస్తున్నాం, ఎక్కడైతే అవకాశం ఉందో, ఎక్కడైతే క్రీడాకారులు ప్రోత్సహించాలో అక్కడ ప్రోత్సహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆర్థిక పరంగా కానీ ప్రభుత్వ పరంగా ఏ విధమైన చేయూత అందించాలో అందించేదానికి మేము ముందుకు వస్తాం. అలాగే గ్రామీణ స్కూళ్ళ నుంచి, ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థ నుంచి, అలాగే మంచి నేషనల్ స్కూల్స్ వరకు అన్ని స్కూళ్ళల్లో క్రీడను ఒక పాఠ్యాంశంగా చేరుస్తాం. ముఖ్యంగా మన దేశ జీవనాడి క్రికెటే కాబట్టి క్రికెట్ను ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ విచ్చేయడం ఒకటే చెప్తున్నాం, రాబోయే కాలంలో స్పోర్ట్స్లో రాజకీయ అనేది ఉండదు. ఎందుకంటే ముందు ప్రభుత్వాలు చేసిన తప్పులు మేము చేయదలుచుకోలేదు. క్రీడలకు ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి, ఏ విధమైన ఆర్థిక వనరులు కావాలో అవి నేషనల్ స్థాయి నుంచి, ఇక్కడ రాష్ట్ర స్థాయి నుంచి అందించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని మేము ముందు తెలియజేసుకుంటున్నాం.